ప్రేమ అనేది ఎడ్డిదా, గుడ్డిదా, లేకుంటే పిచ్చిదా ఏంటి అనేది అర్థం కాదు. 1918లో టాటా ఫ్యామిలీలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్స్ అన్నట్టు వీళ్ళు. దిన్షా పిటిట్ కూతురు రతన్ భాయ్ పిటిట్. భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతుల్లో టాప్ 10 ధనవంతుల్లో వాళ్ళు ఒక ధనవంతులు. ఇప్పుడు పాకిస్తాన్ పితామహుడు మొహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ దేశానికి సృష్టికర్త అయినటువంటి ఈ రోజుకి వాళ్ళ యొక్క పాకిస్తాన్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ నోటు మీద మొహమ్మద్ అలీ జిన్నా ఉంటాడు కదా, ఆ మొహమ్మద్ అలీ జిన్నాకు రతన్ భాయ్ పిటిట్ ఆవిడ అట్రాక్ట్ అయింది. ఎందుకు అట్రాక్ట్ అయింది? జర్నీ అంతా ఎక్కడ పోయింది అని అంటే, వాళ్ళంతా బిజినెస్ పీపుల్ కాబట్టి దే గెట్ బిజీ విత్ దేర్ డే టు డే యాక్టివిటీ. ఈవిడ ఎక్కడ ఉండేది? నైనితాల్, ముసోరి, డార్జిలింగ్ లాంటి టీ ఎస్టేట్స్ లలో ఉండేది. సో ఈయన అప్పట్లో చాలా సీరియస్ అండ్ సక్సెస్ఫుల్ అడ్వకేట్ కదా మొహమ్మద్ అలీ జిన్నా. ఈ మొహమ్మద్ అలీ జిన్నా రెగ్యులర్ గా వాళ్ళ యొక్క ఎస్టేట్స్ ని విజిట్ చేస్తుండేవాడు ఈ కేసుల విషయంలో. సో ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్, సైకలాజికల్, సోషలాజికల్, ఇంటెలెక్చువల్ ఐడియాలజీని చూసి ఈ 16 సంవత్సరాల ఆవిడ ఆయనతో విపరీతమైనటువంటి లవ్ లో పడుతుంది. ఆయన 42 సంవత్సరాలు, ఈమెకు 16 సంవత్సరాలు, 24 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఆయన ఒక ముస్లిం కిచ్చి పెళ్లి చేస్తే ఇండియాలో అప్పటికే హిందూ ముస్లిం డివైడ్ వచ్చింది కదా, పెద్ద ఇష్యూ జరిగిపోతుంది అని చెప్పేసి ఒప్పుకోడు. 18 సంవత్సరాలు వచ్చేదాకా, ఆమెకు లీగల్ ఏజ్ వచ్చేదాకా ఆగి, లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత మొహమ్మద్ అలీ జిన్నాతో వెళ్ళి బయటికి వెళ్ళి, నాకు ఈ ఆస్తి వద్దు, మీరు వద్దు, నాకు ఆయన ఉంటే సరిపోతుంది, ఆయన ఉంటే నేను సంతోషంగా హ్యాపీగా ఉంటా అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది. వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, హీఈస్ ఎ వెరీ బిజీ పొలిటీషియన్, ఆయన నీకు ఒక నిమిషం కూడా టైం ఇవ్వలేడు, ఆయనతో ఎలా హ్యాపీగా ఉంటావు అని చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్ లో ఆయన చెప్తాడు. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోక ముందుకే 18 సంవత్సరాలకు పెళ్లి అయితే, పెళ్ళైన తర్వాత 11 సంవత్సరాలకు ఆవిడ చనిపోయింది. ఆమె ఎంత అందగత్తే అంటే, ఫ్లవర్ ఆఫ్ బాంబే అని చెప్పేసి బాంబేలోనే ఆ టాటా ఎస్టేట్స్ దాంట్లోనే ఆవిడ సమాధి పెడితే, మొహమ్మద్ అలీ జిన్నా భారత్ పాకిస్తాన్ విభజన జరిగి వెళ్ళిపోయే టైంలో, ఆమె చనిపోయిన టైంలో ఒకసారి ఏడిస్తే, విభజన టైంలో 2 సార్లు పబ్లిక్ వీపింగ్, పబ్లిక్ లో అంత ఎమోషనల్ ఏడవటం 2 సార్లు చేశారంట. ఆ తర్వాత విడిపోయి బయటికి వెళ్ళిన తర్వాత దాని మీదనే ఎక్కువ ఆలోచించి చనిపోయారంట. నిజంగా ప్రేమకు ఇంత పవర్ ఉంటుందా?